హాయ్ గైస్, నేను మీ తనీష్ని. డేవిడ్ వార్నర్ గురించి ఒక చిన్న కథ చెప్పాలి మీకు. అది 2016 ఐపీఎల్ సీజన్ అది. సో ఆ సీజన్లో డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్కి కెప్టెన్గా చేశాడు అనమాట. సేమ్ ఇదే పొజిషన్ అప్పుడు కూడా వచ్చింది. ఎలిమినేటర్ ఆడారు, క్వాలిఫైర్ 2 ఆడారు, ఫైనల్ ఆడారు, ఆర్సీబీ మీద విన్ అయ్యారు. దాంట్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి ఫైనల్లో డేవిడ్ వార్నర్ది. సో ఇంత చేసిన డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్కి ఎనిమి అయిపోయాడు. ఇన్స్టాగ్రామ్ పేజ్లో మన డేవిడ్ వార్నర్ అయితే బ్లాక్ అయ్యాడు. సో బ్లాక్ చేశారా, బట్ స్టోరీ అయితే డేవిడ్ వార్నర్ నేను పెట్టాడు. కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక స్టోరీ అయితే పెట్టాడు. ఫైనల్ అది ప్లే ఆఫ్స్కి వెళ్ళిందని చెప్పి ఎస్ఆర్హెచ్. సో ఇది ఎంతవరకు ఫెయిర్ అని నేను మన ప్రేక్షకులను అడుగుతున్నాను. ఎందుకంటే డేవిడ్ వార్నర్ అసలు ఎవరు లేరు అప్పుడు. ఇప్పుడున్న టీం ఎస్ఆర్హెచ్కి అప్పుడు 2016 ఉన్న ఎస్ఆర్హెచ్కి అస్సలు కంపారిజనే లేదు. అప్పుడు డేవిడ్ వార్నర్ అనే ఒక స్టార్ ప్లేయర్ మాత్రమే అండ్ భువనేశ్వర్ కుమార్ వీళ్ళిద్దరే కలిసి నడిపించిన టీం అది 2016లో. సో వాళ్ళిద్దరు కూడా లేరు ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి. సో మీరు ఒకసారి పాస్ట్కి వెళ్తే 2016లో ఏం జరిగిందో, డేవిడ్ వార్నర్ ఎలా ట్రోఫీ తెచ్చాడు అనేది మీకు అర్థమవుతుంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరు దాన్ని మర్చిపోరు, కానీ కొంతమంది మర్చిపోయారు. అది గుర్తు చేయాల్సిన అవసరం అయితే మనకుంది. అందుకే నేను ఈ వీడియో అయితే చేశాను. సో వీ సపోర్ట్ డేవిడ్ వార్నర్. ఎందుకంటే తను ఇష్టపడిన టీం ఏదైనా ఉందంటే అది ఎస్ఆర్హెచ్. మన ఎన్నో వీడియోస్ చేశాడు, రీల్స్ చేశాడు తెలుగు మూవీస్ మీద. ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. వీ లవ్ యూ ఆల్వేస్ డేవిడ్ వార్నర్. వీఆర్ విత్ యూ. స్టే స్ట్రాంగ్. కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ.